అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కి స్వాగతం. ఈరోజు ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. అదేంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ కోసం అనుకోవచ్చు, జస్ట్ ఇవన్నీ మన మెమరీ కోసం ఉండాలి. కాకపోతే కొద్దిగా సోలో కంటెంట్ క్రియేటర్ కోసం అని ఒక డివైస్ ఉంది, బట్ మన ఇండియాలో కరెంట్లీ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో కానీ అటు అమెజాన్లో కానీ లేదు. అందుకని మా ఫ్రెండ్ ద్వారా నేను అమెరికా నుంచి తెప్పించుకున్న DJI Osmo Pack కాంబో ప్యాక్ 3 ఇది. దీంట్లో అసలు ఏమో మొత్తం కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి DJI Osmo Pack 3 క్రియేటర్ కాంబో. కాకపోతే దీంట్లో అన్ని కూడా డివైస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, విత్ మైక్తో సహా కలిపి చూపిస్తా చూడండి. ఇది ఆల్రెడీ నాకు సెంటిమెంట్ ఏంటంటే ఇంట్లో ఏ డివైస్ కొత్త వస్తువు కన్నా మా చెల్లెలతో ఓపెన్ చేయించడం నాకు సెంటిమెంట్గా. అదే పనిగా ఆల్రెడీ తనతో ఓపెన్ చేయించేసాను. బట్ మిగతా ఇవన్నీ ఎప్పుడు ఏముందో చూపిస్తా చూడండి. మొత్తం ప్యాక్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, చూపిస్తా చూడండి. ఈ సిలికాన్ జెల్ పక్కన పెడతాము. దీంట్లో ఏమి వస్తే నీట్గా చూద్దాము. ఇది కాంబో ప్యాక్, మంచి కవర్ ప్యాకింగ్ మాత్రం బాగుంది. ఒక పౌచ్, సూపర్. చాలా చిన్న ఉంది ఇది, కూడా చూస్తాను. మైక్ చెప్పాను కదా ఇందాక, దిస్ ఇస్ మైక్ DJI. ఇది అడిషనల్ బ్యాటరీ అనుకోవచ్చు, అడాప్టర్ అనుకోవచ్చు. చేతికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. దీన్ని ఎట్లా కనెక్ట్ చేస్తారంటే జస్ట్ దీనికి ఇలా ఈ టైప్ సి ఉంది కదా, ఈ పిన్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతాయి. ఇలా ఇదిగోండి, ఎస్, ఫినిష్. పెద్దగా ఉంది బాగా. ఇది ఆన్ ఆఫ్ లాగా చేస్తారు. ఆన్, వెరీ నైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్ బాగుంటుంది. ఇలాగెళ్ళాం. ఇక్కడ తీసిద్దాం దీని మీద. ఎస్, నేను సెట్టింగ్స్ ఏం చేయాలి. ఈ రెండు డివైస్ పక్క పెట్టిన తర్వాత మిగతా ఏముందంటే ఒక ట్రైప్యాడ్ ఇచ్చారు దీంతో పాటు, చిన్నది ట్రైప్యాడ్. అది కూడా బాగుంటుంది. ఇదిగోండి, విత్ DJI బ్యాజింగ్తో సూపర్ ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఇంకా ఇంకొక అడాప్టర్ బ్యాటరీ అనుకోవచ్చు, చిన్నది. తర్వాత చూస్తాను, వాడేటప్పుడు చూస్తాను నెక్స్ట్. వైడ్ లెన్స్ గ్లాస్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో మొబైల్తో షూట్ చేస్తున్నాము. DJI దానికి తిరిగి ఇది పెడితే ఇంకా లెన్స్ వైడ్గా వస్తుంది అనమాట. విత్ మ్యాగ్నెట్తో సహా ఉంటుంది. చూస్తాను అది కూడా. తర్వాత Type-C to Type-C కేబుల్ ఇచ్చారు. ఇది ఏంటి అంటే
చూపిస్తా చూడండి. డీజే లోగోతో ఉండి మనకు మైక్ అడాప్టర్ అయితే ఉంది కదా, దానికి సంబంధించి మనం కాలర్కి పెట్టుకోకుండా ఉండడం కోసం దిస్ ఇస్ DJI. జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఇంకోటి విండ్ నాయిస్ రాకుండా కూడా మనకు వస్తుంది, చూపిస్తాను అది కూడా. ఇది జస్ట్ ఏంటంటే ఇలా పెట్టేసేసి ఎస్ మైక్ ఆల్రెడీ సెటప్ అయిపోతుంది. ఇదంతా కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. జస్ట్ ఇది వచ్చింది మనకు చూపించడం కోసం మాత్రమే. ఇది కాకుండా ఇంకో రకం చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఇలా కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు. ఇలా ఇంకా ఎస్ నాయిస్ ఎక్కువగా ఇది కాకుండా క్లాత్ లాగా ఉంటుంది. ఇది బాగుంటుంది, ఇంకా చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది వైపు. ఇలా ఇది అప్డేట్. దీనికి ఫుల్ వీడియో మళ్ళీ ఇంకా వేరే వీడియో చేస్తాను కంప్లీట్గా. నెక్స్ట్ అంతా వీడియోస్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను. కానీ పౌచ్ మొత్తం చాలా బాగుంది, నీట్గా పెట్టాడు. అన్నిటికీ ఏదానికి డివైజెస్ సపరేట్గా పెట్టడానికి నీట్గా కవర్ ప్యాక్తో కానీ కాంబో అంటే కాంబో మాదిరిగా చాలా నీట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక్కడ ఇబ్బంది కాకుండా, ఇదిగోండి సపరేట్ డివైస్ పెట్టుకోవడం కోసం ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ కవర్లు అన్ని తీసేసినా కూడా జాగ్రత్త పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. వచ్చేసి ఈ గిమ్మల్ మొత్తం దీనిలో పెట్టడానికి సేఫ్టీ కేసు. ఎస్ ఓకే రైట్. ఇలా ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వాచ్ ద హిమాలయ వ్లాగ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.